ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. ప్రభు పేరట మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మనకు సిలువ ధ్యానాలు ఫిబ్రవరి 23కు ఆరంభించి ఏప్రిల్ 3 వరకు 40 రోజులు ఉంటుందని, ఉదయం 4 నుండి 7 మెననైట్ బ్రదరన్ చర్చ్, గోల్కొండ క్రాస్ రోడ్స్. మరి మీరు రండి, అనేకులను నడిపించండి. అది ఉపవాస ప్రార్థనలు, దాంట్లో పాల్గొంది మీ సమస్యల పరిష్కారం పొందాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. 26వ తారీఖు సోమవారం చాలా అద్భుతమైన ఫ్యామిలీ రిట్రీట్ ఇక్కడ జరిగింది. మరి అనేక కుటుంబాలు ఆశీర్వదింపబడింది. కుటుంబ ఆరాధన ఫ్యామిలీ సండే అయితే ఒక క్రొత్త అంశంతో మీ ముందు దేవుడు నన్ను నడిపించినందుకు దేవునికి వందనాలు. మీరు అనేక అంశాల గురించి వింటూ ఉన్నారు, అనేక కోణాల నుండి వింటున్నారు. కుటుంబాలు బాగుపడాలి, కుటుంబంలో పాపం ఉండకూడదు, కుటుంబం అనేది పవిత్రమైనది, వివాహమే అన్నిటికంటే ఘనమైంది, పరిశుద్ధమైంది. దేవుడు చెప్పిన మాటలో నడిస్తే మీకే కొదువు ఉండదు. మీకు దైవాశీర్వాదాలు, మానవుల దయ కూడా లభిస్తుంది. క్రమం పాటిస్తే మీరు ధన్యులవుతారు. మరి అన్ని విధాల ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైనవి, భూ సంబంధమైనవి కుటుంబాలకు దేవుడు సిద్ధపరిచినాడు అని ప్రతి ఆదివారం కూడా మీరు వింటున్నారు. మరి ఎంతమంది ఈ క్రమం పాటిస్తున్నారో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యం మీ చెవులకు వినబడగానే మీ జీవితాలు లేక మన జీవితాలు బాగుపడితే బాగుంటుంది. అంటే దేవుని వాక్యానికి భయపడి మనం సరి చేసుకోవాల్సింది చాలా ఉంది. సరి చేసుకుంటే మనం దేవుని మహిమను మన జీవితాల్లో చూస్తాం. వి సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ వెన్ వీ కరెక్ట్ అవర్ సెల్వ్స్. వి సీ గాడ్ వర్కింగ్ ఇన్ అవర్ లైఫ్స్ వెన్ వీ ఒబే గాడ్స్ వర్డ్. కనుక శ్రద్ధగా వినండి. ఈరోజు చాలా మటుకు కుటుంబాల్లో ఉన్న ఒక సమస్య గురించి నేను పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకొని మీతో మాట్లాడాలని ప్రభు దగ్గర నేను పొందుకున్న వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. చాలా కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, పేదరికం ఉంది, అప్పుల బాధలో ఉన్నారు, చాలామంది చిక్కుకొని ఉన్నారు. దాని నుండి బయటికి రావడానికి వీల్లేని పరిస్థితి. అప్పులు చాలా ఎక్కువగా చేసుకొని కొన్నిసార్లు చనిపోవాలనే తలంపులో ఉంటారు. తీర్చలేని రీతిగా అప్పులు చేసుకుంటారు, కుప్పలు కుప్పలుగా చేస్తారు, మిత్తి కడతారు, వడ్డీలు కడతారు, చక్రవడ్డీలు కడతారు. తీరా కుటుంబంలో వారు ఇంకా ముందుకు అడుగు వేయలేక ఓడిపోతారు. ఓడిపోయి ఏం చేస్తారు, ఇంక అందరూ చనిపోదాం, ఏదైనా విషయం మింగి చచ్చిపోదాం అనే తలంపుల్లోకి వెళ్ళిపోతారు. విశ్వాసులే నేను చెప్పేది, విశ్వాసుల గురించి. అన్యులు చేస్తున్నారు, మరి నేను విశ్వాసుల గురించి చెప్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నీ కుటుంబం అన్ని విధాల వర్ధిల్లాలని ఆశిస్తుంది. నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము ప్రతి విషయంలో నువ్వు వర్ధిల్లాలని దేవుడు కోరుతున్నాడు. కానీ నువ్వు క్రమం తప్పి ఇలాంటి పనుల్లో సాగిపోతున్నావు, ఆగిపోతున్నావు, ఆత్మహత్య తలంపులకు కూడా పాలవుతున్నావు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతుందంటే జీవితంలో క్రమము తప్పినారు. పట్టాలు తప్పితే ప్రమాదం. ఎంత పెద్ద రైలు బండి అయినా పట్టాలు తప్పిందంటే పడిపోతుంది. ఎయిర్ క్రాష్ కూడా అలాగే జరుగుతుంది.
ఏదో చిన్న టెక్నికల్ స్నాగ్ ఉంటుంది, మొత్తం దాంట్లో ఉన్న ప్యాసింజర్స్, ఆ ప్లేనే కాలిపోతుంది. ఈ మధ్యలోనే ఒక ప్లేన్ క్రాష్ గురించి మనం చూసినాం. అంటే అదుపు తప్పితే తప్పకుండా ప్రమాదమే. ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ కంట్రోల్. పౌలు భక్తుడు తిమోతికి చెప్తాడు, అన్ని విషయంలో నువ్వు మితముగా ఉండాలి. నీ ప్రవర్తన కానీ, నీ మాటలు కానీ, నీ భక్తి, మరి నీ యొక్క తలంపులు, నీ ప్రవర్తన, నీ చేష్టలు అన్నీ కూడా దేవుని వాక్యానికి అనుగుణంగా ఉంటే నువ్వు పడవు. నువ్వు తొట్టిల్లు పడకుండా కాపాడుటకు దేవుడు నీకు పరిశుద్ధాత్మను కాపుగా ఉంచినాడు. కాబట్టి దేవుని స్వరానికి ఎప్పుడు వినాలి, దేవుని స్వరానికి లొంగిపోవాలి, వాక్యం చదవాలి, గ్రహించాలి. అలాగుంటే నువ్వెన్నడూ తొట్టిల్లవు. నువ్వు చక్కగా కట్టబడిన ఒక కట్టడంలా ఉంటావు. యు లుక్ లైక్ ఏ బ్యూటిఫుల్ బిల్డింగ్ విత్ ఎ ఫైన్ ఫినిష్. అది పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. మరి కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండదంట. అంటే కొండ మీద ఉన్న పట్టణంలా కట్టబడతావు నువ్వు. నమ్ముతున్నారా మీరు? ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఇది సాధ్యమా? సాధ్యమే. ఎందుకంటే దేవుడు తన పిల్లలు ఎప్పుడు కూడా భికారులుగా ఉండడం, అడుక్కునేవారుగా ఉండడం, అప్పుల్లో చిక్కుకోవడం, అదుపు తప్పి ఖర్చులు చేయడం, మితిమీరి మరి ప్రవర్తించడం దేవునికి ఇష్టం లేదు. గాడ్ వాంట్స్ హిస్ చిల్డ్రన్ టు బి బ్లెస్డ్ ఇన్ ఎవ్రీ వే. ఒక మాట ఉంది కదా, మితిమీరిన వేగం, శృతి మించిన రాగం. అంటే నీకు దేవుడిచ్చిన వనరులను ఏ విధంగా నువ్వు ఖర్చు చేయాలి తెలిసి ఉండాలి. జ్ఞానం కొదువు ఉంటే దేవుణ్ణి అడుగుమన్నాడు కదా. నీకు ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటే స్టాప్, లుక్ అండ్ ప్రొసీడ్. కొద్దిగా ఆగాలను. నా ఆదాయాన్ని మించిన ఖర్చులు ఎందుకున్నాయి? నువ్వు ఎప్పుడైనా కూర్చొని కొద్ది కుదుటబడి ఆలోచిస్తే చాలా మట్టుకు వ్యర్థమైన ఖర్చులు మీ ఇంట్లో జరుగుతున్నాయి. ఆ ఇంటి నాయకుడైనా కనిపెట్టాలి, ఆ ఇంటి ఆవిడైనా తెలివిగలిగి ప్రవర్తించాలి. ఇవేవీ లేకుంటే తప్పకుండా యు ఆర్ బౌండ్ టు ఫేస్ డిఫీట్. ఒక సంతృప్తికరమైన జీవిత విలువలు గమనించి దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటే నీకు అంతకంటే సంతృప్తికరమైన, సంతోషకరమైన, సమాధానకరమైన కుటుంబ జీవితం మరెక్కడ ఉంటుంది? మనము 1451 ప్రేయర్ సెల్స్ తెరిచినాము. ఇదే కారణం. ప్రతి ఇంటిలో ప్రార్థన చేస్తే దేవుని జ్ఞానం పొందుకుంటారనే ఆశ. అది నిజమే. ప్రేయర్ గోస్ అప్ అండ్ విజ్డమ్ కమ్స్ డౌన్. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని జ్ఞానాన్ని పొందుకుంటావు. ఏది చేయాలి, ఏది చేయకూడదో నీకు స్పష్టం అవుతుంది. అదే గంటలో పాటలు పాడి ఆరాధించి ప్రార్థన చేసి దేవుని వాక్యం చదువుతున్నావు, డివోషన్ బుక్ చదువుతున్నావు, దేవుని ఆరాధిస్తే దేవుడు నిన్నెప్పుడు కరువు కాటకానికి అప్పగించాడు. నీకు మార్గము స్పష్టం చేస్తాడు. తన యందు భయభక్తులు గల వారికి తన మర్మము, కోరికను ఆయన తప్పకుండా బయలుపరుస్తాడు. అయితే మరి కుటుంబము పాడైపోవడం, ఆర్థిక పరిస్థితులు తారుమారు కావడం, అప్పుల బాధల్లో చిక్కుకోవడం, షూరిటీ గ్యారంటీ నిలబడి నీ కష్టార్జితం పోయి ఇంకొకరిని అప్పు తీర్చడానికి వాడడం, అంటే ఇవన్నీ కూడా బుద్ధి తక్కువ పనులు, తెలివి తక్కువ పనులు. ఇలా చేయమని ఎక్కడ లేదు పరిశుద్ధ గ్రంథంలో. అయితే ఎందుకు ఇలా అప్పుల పాలవుతున్నారు? ఎందుకు అదుపు తప్పిన కుటుంబంగా మారిపోతున్నారు? చాలా మట్టుకు ఆ కుటుంబంలో వ్యర్థమైన ఖర్చులు చాలా ఉంటాయి. ఒక్కసారి మీరు ఆలోచిస్తే మీరు చాలా వ్యర్థంగా ఖర్చులు పెడుతూ ఉంటారు. ఆహారం కూడా చాలా వండేస్తారు, చాలా పడేస్తారు, అవసరం లేని వస్తువులన్నీ కొనుక్కుంటారు, ఇల్లంతా నింపుకుంటారు, పిచ్చి పిచ్చి కోరికలు తీర్చుకుంటారు. అంటే అప్పుడు తప్పకుండా మరి నీ కుటుంబము అణిగిపోతుంది. పులిని చూసి వాతలు పెట్టుకుంటారు చాలామంది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందండి.
నాకు పులిలాగా ఉండాలి సార్కల్. పులిలాగా నేను ఉండాలంటే నీకు పులి స్వభావమే లేదు, పులిగా నువ్వు పుట్టలేదు, పైగా నువ్వు నక్కవు. నక్కలాగా ఉండాలి, పులిగా ఉండాలి. ఈ నక్క పులిలాగా యాక్షన్ చేయకపోతే ఏమవుతుంది? వాతలు పడుతుంది. ఎవరో గొప్పవాడిని చూసి మా పిల్లలు గొప్పగా ఉండాలి, మా స్థాయి గొప్పగా ఉండాలి, హెచ్చుకోరి తెచ్చుకుంటారు ఆపదలను, బాధలను. హెచ్చు నీకెందుకు? నువ్వెవరో నీలాగుండు. నీకు దేవుడు ఇచ్చిన స్థాయి, నీకు ఇచ్చిన ధనం, నీకు ఇచ్చిన కష్టార్జితం, ఆ కష్టార్జితం తీసుకొని వచ్చి భర్త స్త్రీ చేతికి ఇచ్చినప్పుడు ఆమె ఇల్లు నడిపిస్తుంది కాబట్టి ఇస్తారు, కొందరు ఇవ్వరు. అది ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క రీతిగా ఉంటుంది. ఏదేమైనా దేవుడు ఒక నెలంతా నన్ను కాపాడి, నా రాకపోకలు కాపాడి, నా కష్టార్జితాన్ని దీవించాలని నువ్వు ప్రార్థన చేయాలి. వ్యర్థమైన ఖర్చులన్నీ కొట్టివేయి ప్రభువాన్ని ప్రార్థించాలి. ఒక రోగం వస్తే హాస్పిటల్ ఎన్ని ఖర్చులు అవుతాయి, ఎంత కన్సల్టేషన్, ఎంత రాకపోకలు ఫీజు, ఎన్ని మందులు కొనాలి, వీటన్నిటి నుండి తప్పిస్తున్నాడు కదా దేవుడు. మరి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఇవేవి నీకు సంభవించకుండా దేవుడు నేను అద్భుతంగా కాపాడగలడు. అంటే యూ హ్యావ్ టు ఆస్క్ గాడ్ ఫర్ హిస్ హెల్ప్. నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకుంటే మరి తప్పకుండా నీవు ఇలాంటి భ్రమలో పడిపోతావు. చూడండి, చాలా మటుకు జీవితంలో భ్రమలో పడిపోతారు. భ్రమ అన్నమాట, భ్రమపరచు ఆత్మ అని ఉంది వాక్యంలో. నేను అలా ఉండాలి, నేను ఇలా ఉండాలి, మా పిల్లలు ఇలా ఉండాలి. జీతం ఏమో తక్కువ, హెచ్చులేమో చెప్పండి, జీతం తక్కువ, నీకు తక్కువ, మీ ఆయనకు తక్కువ. ఆ జీతం ప్రకారం జీవించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎంత అద్భుతమైన ఆశీర్వాదం. క్రమక్రమంగా దేవుడు నేను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. గాడ్ విల్ బ్లెస్ యూ స్టెప్ బై స్టెప్. ఇస్సాకును దేవుడు దీవించిన విధానము ఆదికాండం 26 ఆఖరి పేరాలో ఉంది. ఇస్సాకు ఎంత ఆశీర్వాదం పొందినాడంటే విత్తనం వేసి 100 ఫలం పొందినాడంట. దేవునికి స్తోత్రం. వ్యర్థమైన ఏ ఖర్చు లేదు. విత్తనం వేస్తున్నాడు, 100% ఫోల్డ్ హీజ్ రీపింగ్. దేవుడు ఆ మనిషికి తోడై ఉన్నందుకు అతడు మిక్కిలి గొప్పవాడాయన ఉన్నది. అతడు మిక్కిలి గొప్పవాడగునంత వరకు క్రమముగా అతడు వర్ధిల్లుచుండెనన్నది. హల్లెలూయా. కాబట్టి మరి వ్యర్థమైన వాటి కొరకు నీ కష్టార్జితాన్ని ఎందుకు పాడు చేస్తున్నావు? స్త్రీలారా దేవుని వాక్యం వినండి, పురుషులారా దేవుని వాక్యం వినండి. పిల్లలకు ఫీజు లేకున్నా కానీ ఆ తల్లికి చింత ఉండదు, కానీ పట్టుబట్టలు కొనాల్సిందే. ఎన్ని ఉంటాయో ఇంట్లో, అవి సరిపోవా? నీ పిల్లల కొరకు నువ్వు పెట్టుబడి చేయవా? నీ కష్టార్జితాన్ని ఇలా పాడు చేస్తే రేపు వానికి ఫీజు కట్టాలి, ఒక హై కోర్సు పోవాలి, ప్రొఫెషనల్ కోర్సు ఖర్చు ఉంటుంది. అవన్నీ ఎందుకు మరి ముందు చూపు లేదని, దీర్ఘ దృష్టి ఎందుకు లేదు? అడిగి పొందుకో దేవుని దగ్గర. పరిశుద్ధ గ్రంథంలో ఇట్టి స్త్రీలను ఖండితంగా ఆత్మదేవుడు గద్దించినాడు. సుఖాసక్తి గల స్త్రీలారా మీరు దేవుని మాట వినండి. పిల్లలను కనిపడేసినారు, మరి భవిష్యత్తు గురించి శ్రద్ధ లేదు, చింత లేదు. ఆ పెంపకంలో కూడా సరైన మరి క్రమం లేదు. ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసి పిల్లలకు ఫీజులు కట్టడానికి ఉన్న డబ్బులన్నీ వ్యర్థం చేసి ఆ పిల్లలు ఎంత మరి దుఃఖం పొందుతారో తెలుసా? ఫీజు కట్టకుంటే స్కూల్ బయట నిలబెడతారు, ఆ ఎండలో నిలబెడతారు. తల్లిదండ్రులు ఇవన్నీ కూడా ఆలోచించాలి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, భార్య దొరికిన వానికి మేలు దొరికినంట. ఎందుకంటే ఆమె శ్రద్ధగల స్త్రీ, తెలివిగల స్త్రీ. ఆమె డబ్బు తన భర్త కష్టార్జితమైన, తన కష్టార్జితమైన ఆమె పోగు చేసుకొని చక్కగా రాబో కాలమందు ఆమె దాన్ని భద్రపరుచుకుంటుంది. రాబో కాలం గురించి ఈ స్త్రీ నిర్భయంగా ఉంటుందండి. మరి ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, షీ లాఫ్స్ ఎట్ ద ఫ్యూచర్, బికాజ్ ఆ భవిష్యత్ కొరకు ఆమె అన్ని సమకూర్చి సిద్ధంగా పెట్టుకుంది. ఇటు స్త్రీల కొరకు ఒకసారి చప్పట్లు కొట్టండి. పరిశుద్ధ గ్రంథంలో సామెతల 6లో బుద్ధి లేని వారికి దేవుడు ఒక పిలిపిస్తున్నాడు. మీరు ఎక్కడ వెళ్ళి బుద్ధి నేర్చుకోమంటున్నాడు?
చీమల దగ్గర పోయి బుద్ధి నేర్చుకోమంటారు. చీమలు ఎంత శ్రమిస్తాయి. వర్షకాలంలో ఆహారం దొరకదని వేసవి కాలమందు అది ఏం చేస్తుంది, ఆహారాన్ని సమకూర్చుకుంటుంది. రేపు ఎన్ని ఖర్చులు ఉంటాయో మీకు తెలియదు కదా. కాబట్టి మీకు ఆరోగ్యం ఉన్నప్పుడే, యవన కాలంలోనే మీ పిల్లల భవిష్యత్తు కొరకు, మీ ఇంటి మరి ప్రణాళిక, మీకు ఒక ఇల్లు కట్టాలి, లేకుంటే మీకు మరి మీ కుటుంబం ఆ స్థాయికి చేరాలనే ఆశ ఉంటే నీ ఆశ ఎన్నడూ భంగము కానేరదు. దేవుణ్ణి ఆశలు తీరుస్తాడు. ప్రార్థన చేసే కుటుంబం అయితే ఇప్పుడు ఒకవేళ నీ స్థితి కొద్దిగా ఉన్నా తుదకు అది మహాభివృద్ధిలోకి వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు మనుషులు నిన్ను చూసి ఏమన్నా అనొచ్చు. మనుషులు ఏమంటున్నారో నువ్వు లెక్కకు తీసుకుంటే నువ్వు ముందుకు సాగలేవు. నువ్వు దేవుని దృష్టిలో సరిగ్గా ఉంటే మనుషుల దృష్టిలో కూడా సరిగ్గానే ప్రవర్తిస్తావు. అందుకే దేవుని దయలో మనుషుల దయలో మనము ఎదగాలని వాక్యంలో ఉంది. అయితే పురుషులు చాలా మటు కష్టపడతారు, కానీ ఆ కష్టార్జితాన్ని ఏ విధంగా తన భార్య బిడ్డల కొరకు వినియోగించాలో అది తెలియదు. వాళ్ళు కూడా ఖర్చులు బాగా పెట్టిపోతారు. అంతమంది కాదు, చాలామంది పురుషులు చాలా శ్రద్ధగా వాళ్ళకున్న జీతాన్ని పొదుపు చేసి అనవసరమైన ఖర్చులు మరి చేయకుండా డబ్బు మినహాయించి పిల్లల భవిష్యత్ కొరకు వాటిని భద్రపరుస్తారు. కానీ చాలా మట్టుకు మనం వింటాం, త్రాగుబోతులు ఉంటారు, తిండిబోతులు ఉంటారు, జల్సాలు వ్యసనాలకు గురైపోయి కష్టార్జితాన్ని ఇంటికి తేకుండా భార్య బిడ్డల కొరకు ఖర్చు వేయకుండా వ్యభిచార పాపంలో పడి భార్యకు పిల్లలకు అందాల్సిన డబ్బు పరస్త్రీ వ్యామోహంలో పడి వారు ఆ విధంగా మైకంలో ఉంటారు. ఇలాంటి వారికి నాశనము కాచుకొని ఉంటుంది. తిండిబోతులు, త్రాగుబోతులు దరిద్రులు అవుతారనే వాక్యంలో ఉంది. దే విల్ కమ్ టు పావర్టీ. ఎప్పుడు చూసినా తిండి, ఎప్పుడు చూసినా తిండి, ఎప్పుడు చూసినా త్రాగుడు, తందనాలు, పబ్బులు, పార్టీలు. అవసరమా నీకు? కుటుంబం అంటే దేవుడు ఎంత ఘనంగా ఎంచుతున్నాడు. నీ ఆదాయం మినహా చేసి కుటుంబ సంతోషం కొరకు నువ్వు ఖర్చు పెట్టకుండా నీ ఆరోగ్యము, నీ సమయము, మరి నీకున్న ఆదాయం ఇదంతా కూడా నీవు పరస్త్రీ వ్యామోహాలకు నువ్వు ఖర్చు చేస్తే నువ్వు లెక్క అడగకుండా ఉంటాడా దేవుడు? ఆఖరికి ఒక సామెత ఉంది, ఉన్నది పోయిందట, మీరే ఫిలప్ చేయండి, నాకు తెలియదు. ఉన్నది పోయింది, ఉండబోయేది పోయినట్టు అటు భార్య వెళ్ళిపోతుంది, ఇటు ఉన్నది కూడా ఉంచుకున్నది వెళ్ళిపోతుంది. ఏమి లేకుండా రోడ్డు నడి వీధిలో పడిన వారు నాకు కోకరులుగా తెలుసండి. దైవాశీర్వాదాలు చిల్లుబడిన సంచిలో వేయకూడదు. దేవుడు దీవించేది ఒక విధానం అయితే నువ్వు దాన్ని పట్టుకొని చక్కగా కట్టిపెట్టుకోవడం మరొక తెలివి. అవునా కదా? గాడ్ బ్లెస్సెస్ డెఫినెట్లీ, బట్ టు కంటైన్ దట్ బ్లెస్, టు కీప్ ఇట్ అప్, టు ప్రిజర్వ్ దట్ బ్లెస్సింగ్ ఈజ్ ఎ గ్రేట్ ఆర్ట్. కాబట్టి గమనించండి, ఇలాగ జీవించడానికి కాదు దేవుడు మనల్ని రక్షణలోకి పిలుచుకున్నది. అంటే నా గమనికలో ఒక కుటుంబంలో పాపం ఉన్నదంటే అక్కడ డబ్బు నిలవదు, అక్కడ సమాధానం ఉండదు, అక్కడ దైవాశీర్వాదాలు కూడా మిగలవు. అక్కడ తప్పకుండా కీడు వస్తుంది. పాపం ఉన్న చోట కీడు తప్పకుండా వస్తుంది, మరణం కూడా వస్తుంది, శాపం వస్తుంది, మరి ప్రమాదాలు వస్తాయి. నీకున్న డబ్బంతా ఖర్చు అయిపోతుంది, మిగలదు. దేవుని ఆశీర్వాదం ఉన్న చోట నీ ఖర్చులన్నీ మరి నువ్వు భరించినాక మిగిలిపోతుందండి. మిగిలిపోయే ఆశీర్వాదం దైవాశీర్వాదం. దేవుడు ఎక్కడ అద్భుతం చేసినా ఆహార విషయంలో మిగిలిపోయింది. చిన్న మొత్తాన్ని దేవుడు దీవించి ప్రజలకు అందిస్తే విస్తారంగా ప్రజలు అది తిని తృప్తి పొంది 12 గంపలు ఏమైనా వెంట మిగిలిపోయిందంట. ఎందుకు మిగులుతుందంటే
అక్కడ దేవుని భయము ఉన్నది. దేవుని భయం ఉన్న చోట త్రాగుడుండదు, వ్యభిచారం ఉండదు, తినడం తిరగడం ఉండదు, పెళ్ళిళ్ళు పబ్బాలని సమయం అంతా వేస్ట్ చేయరు. వాళ్ళు కుదుటబడి ఉంటారు. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పిల్లల కొరకు జమ చేస్తారు. వారు ఇతరులకు చేయి జాపరు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నువ్వు అప్పు చేసేవానిగా కాదు, నీవు అప్పు ఇచ్చేవానిగా ఇస్తాడు దేవుడు. నీకు ఆశీర్వాదం. అప్పు ఇచ్చేవానిగా ఉండాలి కానీ అప్పు తెచ్చుకునేవానిగా ఉండకూడదు. అంటే అక్కడ ఒక క్రమం ఉంటుంది. అంటే దేవుని యందు భయభక్తులు ఉంటే గొప్ప లాభము అని వాక్యంలో ఉంది. కీర్తనలు 19లో మీకు చూపెడతాను. ఆయన ఆజ్ఞలు గైకుంటే చిన్న లాభం కాదండి, గొప్ప లాభం. అన్ని ఖర్చులు వ్యర్థమైనవన్నీ తప్పిపోతుంది కదా. నీకు త్రాగుడు లేదు, తిండి లేదు. తిండి మరి అంటే చూడండి, ఒక చురుకైన స్త్రీ ఉన్న దగ్గర కూడా డబ్బు చాలా మనం పొదుపు చేసుకోవచ్చు. ఆ స్త్రీ ఒళ్ళు వంగని స్త్రీ అయితే కుకింగ్ రాదు, బుకింగే చేస్తూ ఉంటుంది రోజు. మరి డబ్బులన్నీ ఖర్చు కావా? అదొక తెలివిగల స్త్రీ, దేవుని యందు భయభక్తులు గల స్త్రీ, శ్రమించే స్త్రీ అయితే ఆమె ఎందుకు ఆర్డర్ చేస్తుంది ఫుడ్? ఆమె వంగి పనిచేసి చక్కగా వేడివేడి ఆహారం, చక్కని ఆహారం వండి తన ఇంటి వారికి వడ్డిస్తుంది. అయితే అక్కడ కూడా డబ్బు మినహా ఉంది. నేను ఒక సేవకునికి, ఆయన ఊరు నుండి వచ్చినాడు, భార్య బిడ్డలతో వచ్చినాడు. సేవకుడు వచ్చినాడు కదా అని చెప్పి మేము స్టాఫ్కు చెప్పినాను, మంచి ఆహారం, ఇంట వండిన ఆహారం. ఆయనకు ఏ నూనె కావాలో అదే నూనె, నేను ఆ నూనె తిన్నాను, నేను ఈ నూనె సరే నీకు ఏ నూనె కావాలనో అదే నూనెతో వండి వేడివేడి ఆహారము, కూరలు 2-3 పెట్టి అన్నీ పెట్టి మీదికి పంపిస్తే ఆ ఆహారం అటునే పెట్టి అందరు తయారై, ఆయన భార్య 2 పిల్లలు తయారై టక్ టక్ ఎక్కడో పోతున్నారు. నేను ఎక్కడికి వెళ్తున్నారు? మంచి రూమ్ ఇచ్చి మంచిగా అన్ని వసతులు ఇస్తే ఎక్కడికో వెళ్తున్నాడు. ఎక్కడ వెళ్తున్నావు అంటే నేను బయట పోయి తినొస్తాను కదా. అప్పుడు నేను చేసిన కష్టం చూడండి ఎంత నాకు బాధ అనిపించిందంటే, అందుకే ఆ స్థితి ఉన్నది వాళ్ళకు. చూడండి, దేవుని గృహంలో దేవుడిచ్చిన ఆహారం కానీ నీళ్లు కానీ ఎంత విలువైంది. అది ఎంత ప్రయాసపడితే ఆహారం వస్తుంది, ఎన్ని డైరెక్షన్స్ ఇవ్వాలా, ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలా, అది లెక్క పెట్టకుండా పోతే నా మనసు ఇరిగిపోయింది. దేవుని సేవకులు ఇలా కూడా తయారైనారు కదా అనిపించింది. ఆదిమ సేవకులను చూస్తే పూట కూడా తిండి లేకుండా ఎంత ప్రయాసపడ్డారు. ఆ పాస్టమ్మ ఎంత భయభక్తులతో వారి కుటుంబాన్ని నడిపించినారు, ఎంత ఖర్చు మిగిలించేది. ఈ దినాల్లో సేవకులకు డబ్బు ఎక్కువైపోయింది నన్ను అడిగితే. వాళ్ళు ఇచ్చే కానుకలు, వీళ్ళు ఇచ్చే కానుకలు, వాళ్ళ కష్టాలు వీళ్ళ కష్టాలు కూడా పెట్టుకొని జలసాలు చేయడానికి కాదు, అది శాపంగా మారుతుంది. నీకు పొదుపు ఉండాలి, మితంగా ఉండాలి నీ ఖర్చులు. ఎవరిదో కష్టాలు నీ చేతికి వస్తే నువ్వు ఇలాగ ఆడడానికి డబ్బుతోటి. అప్పుడే నాకు మనసు విరిగిపోయింది ఆ వ్యక్తి అంటే. చెప్పినాను, వదిలిపెట్టలేదు. అది తినొచ్చిన తర్వాత క్లాస్ తీసుకున్నాను మంచిగా. మీకు తెలుసు కదా క్లాస్ లేకుండా వదిలేనని. కీర్తనలు 19, 10, 11, సామ్స్ 19, 10 and 11 అవి బంగారు కంటెను. ఏవి అన్నప్పుడు 9వ వచనం చదవాలి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినది. తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనది. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగు. హల్లెలూయా. ఈరోజు మెసేజ్ ది సీక్రెట్ మీకు చెప్పేసినాను, ఎట్లా ధనవంతులు కావాలి. ఒక పుస్తకం చదివినాను కాలేజ్ డేస్లో, హౌ టు బికమ్ రిచ్. చాలా పుస్తకాలు రాసినాడు ఆయన. డేల్ కార్నీజ్ అని ఒక ఆథర్ది ఎప్పుడు చదివేదాన్ని కాలేజ్ డేస్లో, ఇంటర్ చదివేటప్పుడు. హౌ టు బికమ్ రిచ్, హౌ టు స్టాప్ వరింగ్ అండ్ స్టార్ట్ లివింగ్, హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, ఇవన్నీ చదివేదాన్ని. చదివినప్పుడు నేను అనుకున్నా ఈయన జ్ఞానానికి అసలు మితే లేదు, ఇంత జ్ఞానవంతుడు కదా అని. తర్వాత పేపర్లో చూసినాను ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు. అబ్బో, ఎవరిని ఫాలో చేసినా నేను
బెటర్ టు ఫాలో జీసస్ ఇన్ ఎవ్రీ స్టెప్. దేవుని స్తోత్రం. అంటే ఆయన చెప్పినాడు కానీ ఆయన జీవితంలో అది పాటించలేదు, దానివల్ల ఏ ప్రయోజనము లేదు. కనుక దేవుని భయం ఉన్న చోట గొప్ప లాభం ఉంటుంది. మారు మనసు పొందిన కొందరు వ్యక్తులను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ఇదే మాట అంటారు, అమ్మా మాకు ఇప్పుడు వ్యర్థమైన ఖర్చులు ఏమి లేవు, సిగరెట్కు డబ్బులు వద్దు, జలసాలకు డబ్బులు వద్దు, త్రాగడానికి డబ్బులు వద్దు, అనవసరమైన తిండి తిని హోటల్ నెంబడి తిరగడం లేదు, ఇప్పుడు మాకు డబ్బులు ఏమవుతుంది మిగిలిపోతుంది అన్న. చప్పట్లు కొట్టండి అటువంటి వ్యక్తులకు. అంటే మారు మనస్సు పొందినందుకు వాళ్లకు ఖర్చులు తక్కువైపోయింది అన్నమాట. తర్వాత ఒక వాక్యం మీకు చూపెట్టాలి. యెషయా గ్రంథం 33:6. యెషయా గ్రంథం 33:6. నీ కాలంలో నియమింపడినది స్థిరముగా నుండు, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగు, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. హల్లెలూయా. యెహోవా భయము వారికి ఐశ్వర్యం. దేవుడు తన బిడ్డలు ఐశ్వర్యవంతులుగా ఉండాలని ఆశిస్తున్నాడు, క్రమ పద్ధతిలో జీవించాలని ఆశిస్తున్నాడు. ఇది కుటుంబ ఆదివారం కాబట్టి అప్పుల బాధల్లో నువ్వు ఉండడం దేవుని చిత్తం కాదని నేను తెలియజేయడానికే ఇక్కడ ఉన్నాను. ఆర్థిక ఇబ్బందులలో సతమతమైపోకూడదు దేవుని బిడ్డలు. ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి నీ జీవితంలో. ఎంత నీకు ఆదాయం ఉంది, ఎన్ని ఖర్చులు నువ్వు పెడుతున్నావు, దాంట్లో అనవసరమైన ఖర్చులు ఎన్ని ఉన్నాయి, ఎందుకు నువ్వు అప్పు తీయాల్సి వస్తుంది, ఎందుకు నీ చెయ్యి ఇతరులకు చాపాల్సి వస్తుంది, ఎందుకు డబ్బు మిగిలిపోవడం లేదు. దేవుడు ఐశ్వర్యం ఇస్తానని వాగ్దానం ఇచ్చినాడు కదా. సామెతలు 22 చూడండి ఒకసారి, 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగు. 3 ఆశీర్వాదాలు ఉంది ఇక్కడ, మీరే పలకండి. ఐశ్వర్యము, ఘనత, జీవం. దేవుడు వాగ్దానం ఇచ్చినది. నువ్వు ఐశ్వర్యము, జీవము, ఘనత తప్పకుండా చేపట్టాలి. ఇంకా ఎందుకు అప్పుల పాలవుతున్నారని నేను ఇలా స్టడీ చేసినాను అనమాట. నా ఫైండింగ్ ఇది. పిలువని పేరంటానికి అంతా ప్రయాణాలు చేసి వెళ్తారు, ఏదో వీళ్ళు లేకుంటే ఆడ పెళ్ళి ఆగిపోతుందని. అవసరమా? పిల్లల చదువేం కావాలి? నేను ఖచ్చితంగానే చెప్తున్నాను ఈ మాట. ఎక్కడో కొనకొమ్మలో ఏదో చుట్టమాట, లేని చుట్టరికాలు అన్నీ వీళ్ళే కల్పించుకుంటారు. నాకైతే కొన్నిసార్లు నవ్వు వస్తుంది. పని పాట లేకుండా తిరుగుతూ ఉంటారు. మరి ఎవరిదో పెళ్ళికి వీళ్ళే కొత్త బట్టలు వేసుకుంటారు, షాపింగ్లు చేస్తారు. నేను అడిగినాను ఒక ఆమె, అరే నీ పెళ్ళి ఇది అంటే కాదు, ఎవరిదో మరి బంధువుల పెళ్ళికి సజావట్, దానికి డబ్బులు ఖర్చు, పిల్ల పెళ్ళి చేయాలి, నీకు ఎంత ఉందా ఆమ్దాం, అంత మటుకు చాలు. చాలా పంప్ అండ్ షో అన్నమాట. ఎందుకంటే దాన్ని ఇంగ్లీష్లో అంటారు డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్. అంటే ఇతరులను చూసి అదే విధంగా ప్రవర్తించడం, కాపీ కొట్టడం. ఇంతకుముందు చెప్పినాను కదా, పులిని చూసి నక్కేం చేసింది? సఫర్ అయ్యేది ఎవరు? పులే నక్కనా? పులే. అయితే ఎవరో గొప్పవాళ్ళు చేసిన పెళ్ళిలాగా నా బిడ్డ పెళ్ళి ఉండాలి. నీకు అంత ఆముదానం లేదు, అంత జీతం లేదు, అంత సీనే లేదు. సీన్ లేకుండా నువ్వెందుకు కిందికి మీదికి ఆవేశపడుతున్నావు? నీకున్న దాని ఖర్చు సింపుల్ వెడ్డింగ్. నేను చాలా మట్టుకు చరిత్రలో చూసినాను, ఆల్ రిచ్ వెడ్డింగ్స్. అంటే మరి ధనవంతులు చాలా ఖర్చు చేసి వాళ్ళకున్న డబ్బంతా కూడా వ్యయం అవటానికి రిచ్ వెడ్డింగ్స్ చేస్తారు. కానీ ఒకసారి పేపర్లో చూసినాను, ఇందిరాగాంధీ తన 2 కుమారుల వివాహం ఎలా చేసిందో చాలా ఆశ్చర్యమైంది నాకు. ఏంటంటే వెరీ సింపుల్, అబౌట్ 10 to 20 గెస్ట్స్ అంతే. అంటే చాలా హై పీపుల్ అలా చేస్తారేమో అనిపించింది నాకు. సింపుల్గా చేసేసింది అనమాట. ఆల్ గ్రేట్ థింగ్స్ ఇన్ లైఫ్ ఆర్ వెరీ సింపుల్. చాలా ఘనమైనవి, విలువైనవి ఈ లోకంలో మీరు చూస్తే చాలా మరి తగ్గింపుతో కూడినదే ఉంటుంది. గ్రేట్ థింగ్స్ ఆర్ ఆల్వేస్ సింపుల్. మరి ఇలాగూ ఖర్చులు పెడతా ఉంటారు, అదుపులేని ఖర్చులు అన్నమాట.
షాపింగ్ అని పోతారు ఒక్క ఐటెం కొంటానికి. వాడు తెలివైనవాడు, బై 1 get 1 ఫ్రీ అంటాడు, ఇదే లాస్ట్ డే అంటాడు. ఇక అక్కడ కూడా అవన్నీ కొనుక్కుంటారు. ఒక్క ఐటెంకి పోయిన వాళ్ళు ఆ ఒక్క ఐటెం కొనుక్కొని తిరిగి రారు కదా, ఎక్స్ట్రా సంచులతో పోతారు వీళ్ళు. చూసినవన్నీ కొనుక్కొని వస్తారు. అంటే నేనైతే నేర్చుకున్నాను, ప్రాక్టికల్గా నేర్చుకున్నాను. అవసరం లేదు అది. అలా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. పైగా అంటారు, అయ్యో నేనేం డబ్బులు పెట్టలేదు. వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు చాలా టెక్నిక్స్ ఉంటాయి వాళ్ళు అంటారు, ఇప్పుడు ఇచ్చే అవసరం లేదంటారు, మీరు ఇన్స్టాల్మెంట్లో ఇస్తే చాలు. ఆ ఇన్స్టాల్మెంట్ డబ్బు నెల నెల కట్ అయ్యి ఆఖరికి దే విల్ నాట్ బి ఏబుల్ టు మీట్ ద నీడ్స్. అటు ఖర్చు, ఎలక్ట్రిసిటీ, వాటరు, బిల్స్, రెంట్ ఇవన్నీ కట్టడానికి వీలు కాకుండా అక్కడ దెబ్బతింటారన్నమాట. పిల్లల చదువు దెబ్బతింటుంది, ఇంటి పరిస్థితి దెబ్బతింటుంది. పక్కింటి వాళ్ళకి పోయి నువ్వు డబ్బులు అడిగితే నీకు విలువ ఉంటుందా, విలువ తగ్గుతుందా? వాడిని నేను లెక్క పెట్టరు. అప్పు చేయవాడు అప్పిచ్చు వానికి దాసుడు అంట. ఈ బికమ్స్ ఎ స్లేవ్ అన్నమాట. అక్కడ నాకు తెలిసి ఒక కుటుంబం ఉన్న పైసలన్నీ ఖర్చు పెట్టేస్తారంట. ఇక వాళ్ళకు నెలాఖరులో అస్సలు డబ్బులు ఉండవు. ఉద్యోగానికి వెళ్ళడానికి కూడా డబ్బు లేదు. ఇప్పుడు కనీసం లేడీస్కి ఫ్రీ పాస్ ఉంది, కానీ అప్పుడు లేదు కదా. అప్పుడు ఎదురింటి దగ్గర పోయి 10 రూపాయలు కావాలి, 10 రూపాయలు. నేను అడిగినాను, 10 రూపాయలు అడుగుతున్నాను ఏంటంటే, లేదు బస్ కిరాయి లేదంట డ్యూటీ పోవడానికి. అంటే చూడండి, ప్లానింగ్ అసలే లేదు. ఎదురింటికి పోతే ఎన్నాళ్ళు ఇస్తారు వాళ్ళు? కొందరు పోయి ఒక గ్లాస్ చక్కెర ఇవ్వండి అంట. ఆ చక్కెర ఒకసారి ఇస్తారేమో, మళ్ళీ రెండోసారి పోతే తలగొట్టి ఇడుస్తారు, మూడోసారి పోతే చక్కెర లేదండి ఇప్పుడే అయిపోయింది అంటారు. నీకు ఎప్పుడు చక్కెర ఇస్తారా వాళ్ళు? బియ్యం అయిపోయింది, అయ్యో 2 గ్లాసులు బియ్యం ఇప్పుడే చుట్టాలు వచ్చినారండి కొద్దిగా. అంటే అది తెలివి తక్కువదనం అని నాకు అనిపిస్తుంది. నువ్వు ఎవరి దగ్గర అలాగూ చెయ్యి చేస్తే నీ పిల్లలకు గౌరవం ఉండదు. నీ పిల్లలు చూసి వేరే పిల్లలు తక్కువ అంచనా వేస్తారు. ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ అనేది పిల్లల్లో డెవలప్ అయిపోతుంది. అందుకే చదువులు కూడా దెబ్బతింటారు. మళ్ళీ ఇంట్లో కలహాలు ఉంటాయి. సరిపోయి అనుకుంటే ఇంట్లో గొడవలు. ఎందుకంటే అక్కడ ప్రాపర్ ప్లానింగ్ లేదు కాబట్టి, అవసరతలు తీర్చడానికి వాళ్ళ దగ్గర డబ్బు లేదు కాబట్టి గొడవలు ఉంటుంది. నీ వల్లనే ఇలాగైందని ఇతను అంటాడు, ఆమె అంటది నీవే కారణం అంటది. ఆ గొడవలన్నీ ఎవరు చూస్తూ ఉంటారు? పిల్లలు గెట్స్ వర్స్ట్ ఎఫెక్టెడ్. చదువులో ఏకాగ్రత ఉండదు. వాడు తల్లిదండ్రులు కొట్లాడుతూ ఉంటే పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఆ సీన్ అయితే నేను ఊహించుకోలేను. ఎందుకంటే ఈ తల్లిదండ్రి గొడవలు పడుతుంటే పిల్లల ముఖాల్లో ఉన్న భయము, ఆ ఇన్సఫిషియన్సీ, ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ చూడలేను నేనైతే. ఎందుకంటే వాళ్ళు భయపడుతుంటారు అన్నమాట, ఎందుకు ఇలాగ గొడవ పడుతున్నారు. చూడండి, దానికి అంత కారణము సరి అయిన క్రమం లేనందుకే కదా. పిచ్చి వేషాలు వేస్తూ మరి మనుషులను ప్రీతిపరచడానికి ప్రయత్నించడమే కదా. అంటే ఉన్నదాంతో సరిపుచ్చుకొని సంతృప్తి కలిగిన జీవితం, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం. ఈ మాట గలతీ పత్రిక 1 తిమోతి 6వ అధ్యాయంలో ఉందండి. చూపెడతాను. 1 తిమోతి, పౌలు తన కుమారుడు, ఆత్మీయ కుమారుడు తిమోతికి రాస్తున్నాడు. 1 తిమోతి 6th chapter 6th verse. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులకు అపేక్షించువాడు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములైన హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అటువి మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని. నాకు తెలుసు ఒక దైవసేవకుడే పడ్డాడు ఈ వలయంలో. దాని పేరే
ఈజీ మనీ సర్క్యులేషన్ అనో ఏంటో ఒక పేరు ఉంది దానికి. అంటే మొదట ఇంత పెట్టుబడి పెట్టాలి, దాని తర్వాత నీకు రికరింగ్గా నీకే వస్తాయి డబ్బులని. ఆయన పాటు చెడిపోవడం కాకుండా ఉన్న పాస్టర్లందరినీ చేర్చి ఇంత కడితే చాలు మనకు జీవితాంతం వస్తుంది నెలకింత అని. ఆఖరికి ఆ వ్యక్తి జైలు పాలైనాడు. అందరు మోసపోయినారు. చూడండి, దేవుని సేవకులు కూడా ఇలాంటి స్కీమ్స్లో పడి మోసపోతున్నారంటే చాలా నవ్వులాటగా ఉంది. మనల్ని ధనవంతులుగా మార్చడానికి యేసుక్రీస్తు మరి దరిద్రుడై శిలువ మీద వేలాడినాడు. ఇఫ్ యూ accept దట్ కాన్సెప్ట్, అంటే యేసుక్రీస్తు పడిన శ్రమలు, ఆయన దరిద్రుడుగా వేలాడినాడు శిలువలో. ఎందుకు దరిద్రుడుగా వేలాడినాడు? ఆయన సృష్టికర్త గాడ, ఆయన సమస్తానికి ఆది సంభూతుడని కొలసి పత్రికలో ఉంది. మరి ఎందుకు అలా వేలాడినాడు? ఆయన నామము గొప్పది. ఆ నామములో నీవు ప్రార్థన చేసినప్పుడు నిన్ను శ్రీమంతునిగా ఆయన మార్చగలడు. దేవుని స్తోత్రం. నీ అవసరతల అక్కర్లన్నీ తీర్చగలడు. నీకు ఆత్మలో గొప్పతనం, నీకు లోకరీతిగా కూడా గొప్పతనం ఆయన ఇవ్వగలడు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు ఫిలిప్పీ 4:19, కాగా నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు. God shall supply all your need according to his riches in glory by Christ Jesus. అంటే ఆల్ యువర్ నీడ్ అని ఉన్నది, ఆల్ యువర్ గ్రీడ్ అని లేదు. చూడండి, నీ అవసరతలక్కర్లు తీస్తాడు కానీ నీ దురాశలను ఆయన నెరవేర్చాడు. అక్కడనే తప్పిపోతున్నారు జనాలు. అన్నీ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు, అంత ఎంతైనా ఖర్చు చేస్తే అన్నీ ఇస్తాడు. కాదు కదా, నీ అవసరతలక్కర్లు ఆయన తీరుస్తాడు. నువ్వు కొద్దిలో నమ్మకంగా ఉంటే అనేక వాటి మీద నిన్నేం చేస్తాడు, నియమిస్తాడు. తప్పిపోయిన కుమారుడు ఏం చేసినాడు? తండ్రికి ఉన్న ఆస్తి అంతా ఏం చేసినాడు? వాడు పాడు చేసినాడు. ప్రాడిగల్ సన్. ఆస్తిపరుడు దరిద్రుడవటకు ఎంత టైం పట్టింది? అందుకే భక్తిహీనుల పాదములు జారుడు చోట ఉంటుందంట. దేవుని ఆజ్ఞలు నీ హృదయంలో లేదు, దేవుని మాటలు నీ హృదయంలో నీవు పదిలపరచుకోకుంటే యువర్ ఫీట్ ఈజ్ ఆన్ ద స్లిప్పరీ రోడ్. జారిపోతావు, నువ్వు పైనుండి పడిపోతావు, కిందికి జారిపోతావు. హెచ్చుగా ఉన్న స్థితి లోకుగా మారిపోతుంది క్షణాల్లో. కాబట్టి జాగ్రత్తగా బ్రతకాలి దేవుని బిడ్డలు. వాడు తండ్రికి ఉన్న ఆస్తి అంతా కాజేసినాడు, వాటా తీసుకొని వెళ్ళినాడు, కానీ వానికి ఏ ప్రయోజనం రాలేదు. వాడు వేశ్యల కొరకు దాన్ని ఖర్చు చేసినాడు. తండ్రి ఎంత కష్టపడి ఆస్తి కూర్చుకున్నాడు. కొందరు తండ్రులు ఎంత కష్టపడి ఒక టీ కూడా తాగరు, ఒక వ్యర్థమైన ఖర్చు చేయరు, ఒక షర్టు కొనుక్కోరు. ఎందుకంటే నా పిల్లలు రేపు వారు ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, వారు బ్యాంక్ మేనేజర్స్ కావాలి, ఇలా కలలు కంటుంటారు కొందరు తండ్రులు. వాళ్ళ కొరకు అస్సలు ఖర్చు పెట్టరు, చెడు సాంగత్యానికి పోరు, దేవునికి అయిష్టమైన పనులు ఏవి చేయరు, కష్టార్జితం అంతా కూడా పెడతారు పిల్లలకు. అక్కడ అయినా కానీ ఆ గృహిణి సరిగా లేదంటే అది కూడా వినాశనానికి దారి తీస్తుంది. నాకు తెలుసు, ఒక 40-45 ఏళ్ళు ఉంటాడు పాపం. అతను తన జీవితం అంతా అరబ్బు దేశాల్లో గడిపినాడు. ప్రతి నెల డబ్బు పంపేదంట భార్యకు. అది టక్కున వచ్చి బ్యాంకులో పడిపోతుంది అన్నమాట. ఆయన అనుకున్నాడు, నా భార్య చాలా గుణవతి, తెలివిగలది, ఆమె డబ్బు పాడు చేయదు, విశ్వాసం. ఆమె ఏం చేసిందంటే పంపినట్టు. ఆయన అనుకున్నాడు, నేను వచ్చిన తర్వాత కలలుగా అన్నాడు, నేను వచ్చిన తర్వాత 15 సంవత్సరాలు అయినాక నేను వచ్చిన తర్వాత ఆ డబ్బంతా ఇలాగ గుట్టలాగా అయిపోతుంది, రాశిలాగా. అప్పుడు నేను ఒక మంచి అందమైన గృహాన్ని కడతాను, నా పిల్లలందరూ చదువుకుంటారు, వారికి వివాహాలు అయితే మరి మర్మ సంతానంతో నేను కాలయాపన చేస్తాను, ఆడుకుంటాను అనుకున్నాడు. మేడ ఏమంటారు, ఆకాశంలో మేడలు కట్టడం అంటారు కదా, కాజల్స్ ఇన్ ది ఇయర్. అలాగ వచ్చినాడు. ఒకరోజు సడన్గా వచ్చినాడంట విదేశాల నుండి. వచ్చినప్పుడు ఇంట్లో భార్య లేదు, భార్య ఎక్కడో ఉన్నది. వచ్చినాక అడిగినాడంట, పాస్బుక్స్ అడిగినాడంట, ఎంత అయిందో చూద్దాం నేను పంపిన డబ్బు, నువ్వంతా జాగ్రత్తగానే ఖర్చు చేసినావు కదా, పాస్బుక్ చూపెట్టమంటే అక్కడ ఏ బ్యాలెన్స్ లేదంట. ఈమె జీవించిన విధానము, పరపురుషులతో సాంగత్యం చేసి డబ్బులంతా పాడు చేసి భర్త ఇచ్చిన కష్టార్జితాన్ని
కూడా పెట్టిన అంటే ఇద్దరు పేర్లు ఉందంట, షీ కెన్ విత్డ్రా అనమాట. ఎంత నమ్ముతారు చూడండి. నమ్మకుండా ఎలాగ ఉంటామండి? జీవితాంతం ఆ వ్యక్తితో బ్రతకాలంటే నమ్మకుండా ఎలాగ ఉంటాం? నమ్మి మోసపోతారు చాలామంది. చూడండి, ఆమె మొత్తం కాజేసింది. పైగా ఆమె గిట్టలేదు, ఆమె ఇంటి నుండి వెళ్ళిపోయింది పరపురుషునితో. ఎదిగిన పిల్లను వదిలేసి ఆమె వెళ్ళిపోయింది ఆమె దారిలో. ఇలా కూడా కార్యాలు జరుగుతుందా? నేనైతే ఇది విన్నప్పుడు అదిరిపోయినాను. ఇలా ఉంటుందా? ఆమెకి ఇంత మనసాక్షి లేదా? భర్త కష్టాధితాన్ని ఇలాగూ వ్యయం చేయడానికి ఆమెకు ఇంగిత జ్ఞానము మనసాక్షి ఉండాలి కదా అని నేను అనుకున్నాను. ఏమి లాభం? ఆ కుటుంబమే విడిపోయింది. అందుకే పురుషులకు దేవుడు హెచ్చరిస్తున్నాడు, పురుషులారా మీ దేవుడు ఇచ్చిన భార్యలతో మీరు జ్ఞానంతో ఏం చేయాలంట? కాపురము చేయాలంట, జ్ఞానంతో మెలగాలంట. ఇంకా దేవుడు తలాంతులను పంచి ఇచ్చినప్పుడు కూడా మనం ఆ ఉపమానంలో నేర్చుకుంటాం. 5 తలాంతులు గలవాడు వాడు ఏం చేసినాడు? కష్టపడ్డాడు. వాడు ఇచ్చిండే 5 తలాంతులు, దాంతో మేము సరిపుచ్చుకున్నాం అని లేదు. ప్రయాసంత కష్టపడిన 5 తలాంతులు 10 చేసుకున్నాడు. 2 ఇచ్చిన వాడు కష్టపడి ఇంకా 2 చేసుకున్నాడు, 4 అయింది. 1 ఇచ్చిన వాడు ఏం చేసినాడు? అది పాడు చేసేసినాడు. అది పాతిపెట్టినాడంట మట్టి కింద. యజమానులు వచ్చి లెక్క అడిగినప్పుడు అప్పగించడానికి ఆ ఇచ్చిన కాసు తిరిగిస్తున్నాడు తలాంతు. అప్పుడు అంటాడు కదా, నువ్వు సోమరివైనా చెడ్డదాసుని అని చెప్పి వీన్ని ఏడుపు, పళ్ళు కొరకడం, చీకటి అంధకారంలోకి నెట్టివేయమంటాడు. ఎందుకంటే నరకం వీనికి సరిపోయింది. అంటే దీని అర్థం ఏంటి? ఉపమానం అర్థం, నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు దేవుడు సామర్థ్యం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, శక్తి ఇస్తాడు, చదువు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. వీటన్నిటినీ కూడా నీవు నీ కుటుంబం కొరకు, కుటుంబం కట్టబడడానికి, అలాగే దేవుని రాజ్యం కూడా కట్టబడడానికి నువ్వు ప్రయాసపడాలని అర్థం. అంటే ఏది కూడా వ్యర్థమో చేయకూడదు. నీకున్న ఆరోగ్యం వేరే వాళ్ళకి లేదు, నీకున్న స్థాయి వేరే వాళ్ళకు ఉండకపోవచ్చు, నీకున్న అవయవాలు ఆరోగ్యంగా లేక శక్తి సామర్థ్యాలు జ్ఞానం ఇవి కొద్దిగా ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు కదా. మరి ఇవన్నీ నీకు దేవుడు నమ్మి ఇచ్చినాడు, నమ్మి నీ చేతికి పిల్లల్ని ఇచ్చినాడు. పిల్లల పట్ల కూడా సరి అయిన విధంగా క్రమం లేకుంటే పిల్లలందరూ త్రోవ తప్పిపోతారు. ఈరోజు ఒక వీడియో వైరల్ అయింది. ఏంటంటే తల్లి ఎంత గట్టిగా అరుస్తుందంటే భర్త కూడా ఏడుస్తున్నాడు. 3 సంవత్సరాల బాబు వాళ్ళ తల్లిదండ్రులకు వచ్చిందంటే తాత అమ్మమ్మలు బాబుతో ఆడుకోవడానికి. వాళ్ళిద్దరు ఉద్యోగాన్ని పోయి బాబును తాత అమ్మమ్మల దగ్గర వదిలేసిపోయినారట. అది పెద్ద ఫ్లాట్, అంటే దాంట్లోనే 250 కుటుంబాలు ఉన్నాయంట ఫ్లాట్లు. మరి పాపం ముసలివారు వాళ్ళ దగ్గర ఈ బాబును వదిలేస్తే బాబు పోయి దగ్గరున్న స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయినాడు. దానికి ఎవరు బాధ్యులు? అందరు అంటున్నారు ఆ తల్లిదండ్రులకు తెలియలేదు, ముసలివారి దగ్గర వదిలేసినందుకే పిల్లోడు చనిపోయినాడు. ఆ తల్లిదండ్రులు వాదిస్తున్నారు, ఇంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో నా బిడ్డకు ఎందుకు ప్రొటెక్షన్ లేదని. ఏది ఏమైనా పోయింది, పిల్లోని ప్రాణం పోయింది. అంటే చూడు, నాకు అనిపించింది నిజంగా దేవుని ప్రతిరోజు మనం ఏం అడగాలి? జ్ఞానం అడగాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. తర్వాత ఎందుకు ఈ పేదరికం, ఎందుకు ఆర్థిక పరిస్థితి మెరుగు కావడం లేదంటే చాలామంది ఈఎంఐ అని ఒక దయ్యం ఉన్నది. దాని పేరు దయ్యం అంట నేను, ఎందుకంటే పట్టి లాగుతూనే ఉంటుంది ప్రతి నెల. క్రెడిట్ కార్డ్స్ అని మరో దయ్యం ఉన్నది. దానికి ఏముందిలే నేను క్రెడిట్ కార్డులు కట్టేస్తానంట. ఆ క్రెడిట్ కార్డు ఒక పైలప్ అయిపోతుంది, గుట్టలాగా తయారవుతుంది, కొండలాగా తయారవుతుంది. నీకు కట్టడానికి ఏముండదు. అప్పుడు వస్తారు బలిష్ఠులైన వాళ్ళు వచ్చి నేను కొట్టనన్న కొడతారు, లేకుంటే నీ ఇంట్లో ఉన్న వాల్యుబుల్స్ అన్నీ ఏం చేస్తారు? తీసుకొని వెళ్ళిపోతారు. ఎందుకు వచ్చింది ఆ బాధ? ఎందుకు వచ్చిందండి ఈ తంటాలు? ఎంత మంచమో అంత కాలు దాపుకోవాలంట. దురాశ దుఃఖమునకు చేటు, బైబిల్లో రాసింది. దురాశ గర్భం ధరించి పాపమును గంటదంట. పాపము పరిపక్వమై మరణాన్ని గంటది. ఎటు తెలుసుకుంటే పోయి ఊరో తాడో పేడో తెలుసుకోవాలి కదా, పోయి ఫ్యాన్కు తగిలి వస్తారు చాలామంది.
ఒక పెద్ద వ్యాపారస్తుడు చనిపోయినాడు ఈ వారంలో. సచ్ ఎ గ్రేట్ ఫౌండర్ ఆఫ్ ఎ వెరీ బిగ్ కంపెనీ, కాన్ఫిడెంట్ గ్రూప్స్ అంట దాని పేరు. ఆయననే ఫౌండర్. మరి ఆయన హీ వాజ్ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్ ద ఎకానమీ అనుకుంటాను. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చినారంట, రైడ్ చేసినారంట. ఆయన ఇప్పుడే వస్తాను లోపడిపోయినాడంట, కాల్చుకొని చచ్చిపోయినాడు. చూడండి, ఇంత ఆశ అవసరమా? ఒక బిజినెస్ ఇచ్చినా, నీకు ఒక దేవుని పని ఇచ్చినా అది క్రమ పద్ధతిలో చేయాలి, అంతేగాని నీవు కొందరు సేవకులనండి. అంటే నేను కూడా అలా ఆరంభంలో అప్పు చేసి సేవ చేసినాను. దేవుని క్షమాపణ అడిగిన తర్వాత ఇప్పుడైతే పరిపక్వమైన జ్ఞానానికి వచ్చినాను. డబ్బు లేకుంటే నేను సేవ చేయను, డబ్బు ఇస్తే సేవ చేస్తాను. దర్శనం ఇచ్చిన వాడు నాకేమి ఇవ్వాలా? డబ్బు కూడా ఇవ్వాలి. ఒక సేవకునితో నిన్న నాకు వాగ్వాదం అయింది. అమ్మ పెద్ద మీటింగ్ పెట్టినాను నేను, కానీ అప్పుల పాలైనాను. నాకు కొద్దిగా డబ్బులు పంపమన్నాడు నన్ను. నేనన్నాను, ఇది ఎక్కడ న్యాయం? మీటింగ్ పెట్టింది ఎవరు? నువ్వు. స్పీకర్ నేను కాదు, ఇంకో స్పీకర్ని పిలిచినావు. ఆయన ధనవంతుడే, నాకు తెలుసు. నీకేదైనా కొదువు ఉంటే ఆయనను అడగకుండా అన్నం పున్నమేరు కానీ నాతో అడుగుతున్నావు ఏంటయ్యా నువ్వు? నేనెందుకు కట్టాలి ఈ బిల్లు? న్యాయం ఉందా నీకు? బెదిరించిన నేను, నన్ను అడగొద్దు ఎప్పుడు. ఈసారి ఏదో కొద్ది మొక్కం నీకు కొద్దిగా ఇస్తాను, నువ్వు సేవకును కాబట్టి, కానీ ఇలాంటివి ఇంకొక్కసారి నాకు అడగొద్దని చెప్పిన. యేసన్న గారి మాటలు నాకు జ్ఞాపకం వచ్చింది. నాకు దేవుడు సేవ డబ్బులు ఇస్తే సేవ చేస్తాను, డబ్బులు ఆయన ఇవ్వాలి నాకు, నేను ఎవరిని అడగాను. యేసన్న మాటలు ఇవి. ఆయన డబ్బులు ఇస్తే నేను సేవ చేస్తాను, డబ్బులు ఇవ్వకుంటే దుప్పటి గట్టిగా చుట్టుకొని నెమ్మదిగా నేను పండుకుంటాను. నాకైతే ఇష్టమైంది అది. అవును, నీకు దర్శనం ఇస్తే దర్శనంతో పాటు ఏమి ఇస్తాడు దేవుడు? అనుకూలతలు ఇస్తాడు, వనరులు ఇస్తాడు, ప్రజలను ప్రేరేపిస్తాడు, నీ ప్రార్థన వింటాడు, విజయవంతంగా నీ సేవను కొనసాగిస్తాడు. నమ్ముతున్నారా మీరు? హల్లెలూయా. నువ్వు అప్పు చేసి పప్పు కూడా అంటారు. పప్పు ధర ఎంత అని ఈరోజు కనుక్కున్నా నేను. ఓయమ్మో, అప్పు చేసి పప్పు కూడా అంటే పాత మాట అది. ఇప్పుడు పప్పు 1 కేజీ తువర్ దాల్ కొనాలంటే మంచి క్వాలిటీ 170 రూపీస్ అంట. నువ్వు అప్పు చేస్తే ఆ 170 రూపాయలు కూడా నీకు చేతిలో ఉండవు కదా. ఎంత భయంకరమైన జీవితం ఇది. నువ్వు చచ్చేంత వరకు నీ బ్రతుకు మారకుంటే అప్పుల పాలైపోతావు. అప్పులు ఎక్కువైతే కొన్నిసార్లు దొంగతనాలు కూడా చేస్తారు. వాళ్ళ విశ్వాస జీవితం కూడా మర్చిపోతారు. ఇప్పుడు ఒకటి అవసరత ఉన్నది, ఆ అవసరతకు తగిన డబ్బు లేదు, ఆఫీసులో కూడా దొంగతనాలు మొదలు పెడతారు. పోలీస్ స్టేషన్లో 90% కంటే ఎక్కువ క్రైస్తవ పేర్లు కనబడతాయి. నేను చదివినాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, డేవిడు, ఆండ్రూ, ఇట్లా పేర్లు కనబడతాయి. చూడండి, మనము వెలుగున్నది మన దగ్గర, మార్గం ఉన్నది, ఇది జీవమయమైన మార్గం అని మనం వింటాము, మనకు తెలుసు. కానీ దేవుని మాటకు విధేయత చూపకుంటే పటాలు తప్పిపోతాం. చెడ్డ పేరు కలిగి విలువలేని బ్రతుకులు బ్రతకాల్సి వస్తుంది. అందుకే నీకు ఇచ్చిన డబ్బును ఏ విధంగా ఖర్చు చేయాలో ఆ జ్ఞానం కూడా దేవుణ్ణి అడగాలి. మొదట కష్టార్జితాన్ని చేతిలో పట్టుకొని ప్రార్థన చేయాలి. ఒక నెలంతా కష్టపడి నీ చేతికి డబ్బు వస్తే సీక్ గాడ్స్ గైడెన్స్. నువ్వు ప్రార్థన చేయి, దేవా ఏవి కావాలి, ఏవి అవసరం, ఏవి అనవసరం నాకు బయలుపరచు. ఈ చిన్న మొత్తాన్ని నువ్వు గొప్పగా ఆశీర్వదించు. నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతానన్నది. ఎక్కడుంది ఈ మాట? ఇంకో ప్రైజ్ ఇప్పుడు 5 అయింది. ప్రావ్స్ 8:21. నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నేను నింపుతాను. చాలామంది కష్టపడి ఇల్లు కట్టుకుంటారు, అది కూడా ఈఎంఐ, ఇన్స్టాల్మెంటు, అక్కడ లోను, బ్యాంక్ లోన్ అన్ని పెట్టుకొని ఇల్లు కట్టేస్తున్నారు. ఇల్లు మంచిగా సుందరమైన ఇల్లు కట్టిన తర్వాత దాంట్లో ఉండే భాగ్యం ఉండదు. అప్పులలో వచ్చి కందిరీగల్లాగా ముసురుకుపోయినప్పుడు కట్టిన ఇల్లు ఏం చేస్తారు చెప్పండి? ఏం తెలియనట్టు కూర్చున్నారేంటి? కట్టిన ఇల్లు ఏం చేస్తారు? అప్పు తీర్చడానికి అమ్మేస్తారు. దానివల్ల ఏం ప్రయోజనం వచ్చింది? ఏం రాలేదు.
అది కూడా నోట్ చేసుకోండి. మీకు ఇల్లు ఒక గోపురం కట్టాలంటే వాడు కుదుటబడి కూర్చోవాలంట, ఒక దగ్గర లెక్క పెట్టాలంట, తగులబడి లెక్క పెట్టాలంట. తగులబడి లెక్క పెట్టాలని లూకాసు వార్త 14 మీరు ఇంటికి పోయి చదవండి. ఒక గోపురం కట్టాలి అంటే వాడు కూర్చొని తగులబడి లెక్క పెట్టాలంట. వాని దగ్గర అంత స్తోమత ఉందా? ఇది నేను కట్టగలనా? ఇది అవసరమా నాకు? మరి ఇది నేను ఒకవేళ ఎక్కడైనా లోన్ తీస్తే కట్టే స్తోమత నాకు ఉందా? ఇది కట్టి ముగించగలుగుతానా? అన్నీ ఆలోచించాలి. లుక్ బిఫోర్ యూ లీప్ అంటారు. అంటే నీవు ఒక దూకుడు దుంకకు ముందు కూర్చొని మరి ఆలోచించాలి. ఈరోజు ఒక యవనస్తుడు చిన్న పాపను ఎత్తుకొని తల్లిదండ్రులతో వచ్చినాడు. అయితే వాళ్ళ భార్య అన్నది సుఖప్రసవం కొరకు పోయిన వారం ప్రార్థన చేయమన్నారు. ఆమెకు కిడ్నీలో స్టోన్స్ ఉంది. డాక్టర్స్ మరి ఈమెకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉందన్నారంట. ప్రార్థన చేసి దేవుడు అద్భుతంగా నార్మల్ డెలివరీ ఒక కొడుకుని ఇచ్చినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. దేవునికే మహిమ కలుగును కాక. అంటే దీనులు నేను అందుకే టైం తీసుకొని అందరి కొరకు ప్రార్థన చేసేది అందుకేను. అయితే నార్మల్ డెలివరీ అయింది, అంత బాగానే ఉంది, కానీ ఏడుస్తున్నాడు. నేను ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఇంత మంచి ఖుష్ఖబరీ కదా, మంచి వర్తమానం, మరి నీ కొడుకు పుట్టినాడు కదా, ముందు పాప ఉంది, 2 ఏళ్ళు కూడా లేదు. అయితే ఏమంటున్నాడంటే, నా భార్య మాటికి పుట్టింటికి పోతుందమ్మా, నాకు అది చాలా బాధ అనిపిస్తుందని. ఆమెకు ఎందుకు మరి నా వలన ఆమెకు తృప్తి లేదా, నా తల్లిదండ్రులను చూడడానికి ఆమెకు ఇష్టం లేదా, మాటికి వెళ్ళిపోతుందమ్మా. ఇప్పుడు ఇక కన్నది ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదమ్మా, బాధపడుతున్నాడు. నేను ఏంటి నీ దగ్గర డబ్బు లేదేమో, మరి ఆమె అవసరం తీర్చడానికి నీకు స్తోమత లేదేమో అని అడిగితే, కాదమ్మా రోజుకు నేను 2000 సంపాదిస్తాను, ఏదో పని చేస్తాడు, 2000 పర్ డే హీ ఎర్న్స్, కానీ మరి దాంట్లో ఏ బరకత లేదమ్మా. అది నెల చివరికి వచ్చిన ఒక్క పైసా మా చేతిలో ఉండదు అని చెప్పి ఏడుస్తున్నాడు అన్నమాట. నేను అట్లా ఏడవకు, మరి ఇవన్నీ కూడా దేవుడు పరిష్కరిస్తాడని ఒక మంచి ప్రేయర్ సెల్ ఓపెన్ చేసి ప్రార్థన చేసి, అమితమైన ఖర్చులు చేయొద్దు, భార్యను ప్రేమించు, ఆమె తల్లిగారింటికి మాటికి పోతుందంటే ఆమెకి ఇక్కడ సుఖ సంతోషం లేదేమో, ప్రార్థన చేయి, దేవుడు బయలుపరుస్తాడు, కుటుంబం కట్టుకో అని చెప్పి ప్రార్థన చేసి పంపినాను. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అటు ఆర్థికంగా బాధపడుతున్నాడు, 2000 రోజుకు సరిపోదంటే ఇంకా మరి పెద్ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏం లేదు, వాళ్ళ సింపుల్ పీపుల్. భార్య ఏమో కుటుంబంలో నిలబడడం లేదు. మన దేవుడు ఆయన అడిగిందంతా ఇచ్చినాడు. కొడుకు కావాలంటే కొడుకుని ఇచ్చినాడు, నార్మల్ డెలివరీ ఇచ్చినారు, అయినా సంతోషం లేదు, ఏడుస్తూనే ఉన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, ఎంత ప్రశస్తమైన ప్యూర్ వాటర్ ఒక పాత్రలో నింపినా దానికి ఒక చిల్లు ఉంటే ఆ నీళ్లు దాంట్లో నిలవదు కదా, దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఆ చిల్లు పడిన పాత్రలో దీవెనలు నిలువ అంటే ఎక్కడ వారు సరి చేసుకోవాలా, అది వాళ్ళే ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరుస్తాడు. మరి మనము అంటే ఏది ఊరికే రాదు కదా. అంటే ఇప్పుడు డబ్బు కూడా అది ఊరికే ఊడిపడదు. అన్యాయస్తులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, వారు కష్టపడని డబ్బును వారు ఇంటికి తెచ్చుకుంటారు, దొంగతనాలు అవన్నీ చేస్తారు. అటువంటి కోవకు మనం చెందిన వారంగా మనం కష్టపడి పని చేస్తున్నాం, నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు. అయినా లోటు ఎక్కడుంది? వై దిస్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ స్ట్రెయిన్ ఇన్ ఏ బిలీవర్స్ లైఫ్ అన్నప్పుడు మరి తప్పకుండా నువ్వు ఆలోచించాల్సిన కార్యమే అది. ఉన్నదాంతో తృప్తి పొందకుండా ఉండనే ఉంటుంది మంచి ఫోను, కానీ పక్కన ఉన్నవాడు కొత్త ఫోన్ కొనుక్కున్నాడు అంటే ఈయన కూడా కొత్తది కావాలి. మంచి కారు బాగానే నడుస్తూ ఉంటుంది, మోజు అన్నమాట. ఇంకా డబ్బులు ఇన్స్టాల్మెంట్లు అవి ఇవి పెట్టి కొత్త కారు కావాలి. ఎంత కొత్త కారు అయినా నువ్వు పాత మనిషివే కదా, నువ్వు మారాలి మొదట. అంటే ఇలాంటి నేత్రాశ, ఎవరో లాగా ఉండాలని,
కోరిక, ఇంత స్టైల్ నాకు ఉండాలని, నన్ను చూసి అందరు మెచ్చుకోవాలని, అందరిలో గొప్పవాడిగా కనబడాలని. లేడు, కనబడాలి. ప్రిటెండింగ్ టు బి రిచ్. అలాగూ జీవితం పాడైపోతుంది. ఎవ్వరేమన్నారు నిన్ను, నీ దగ్గర ఉన్న వస్తువులతో నువ్వు జీవిస్తే నీకు విలువ పెరుగుతుంది. నన్ను అడిగితే పీపుల్ విల్ రిగార్డ్ యూ హయ్యర్. గాంధీజీ అనేది సింపుల్ లివింగ్, హై థింకింగ్. సింపుల్గా బ్రతుకు, కానీ నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు ఎలా ఉండాలా? హై థింకింగ్ ఉండాలా. పరిశుద్ధ గ్రంథంలో మరి చాలా జ్ఞానము ఇమిడి ఉంది. అవి అందుకే నీ వాక్యము నా పాదమునకు ఏమైంది? దీపం, అది నా త్రోవకు వెలుగై ఉంది. దేవుడు తప్పకుండా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడని మరి ఇన్ని ప్రార్థనలు మన వెనుకుంది కాబట్టి దేవుడు కనికరించి ప్రతి కుటుంబాన్ని మేలుతో నింపుతాడని నేనైతే నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేయాలి, జ్ఞానం కొరకు అడగాలి. యూ హ్యావ్ టు సీక్ విజ్డమ్, గాడ్స్ ఫియర్. అందుకే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే 3 ఇస్తాన్నాడు. ఒకటేంటి? జ్ఞానము. ఇంకోటి ఏంటి? ఘనత, ఐశ్వర్యం. ఎక్కడుంది మాట? సామెతలు 22:4 ఉంది. జ్ఞానము, ఘనత, ఐశ్వర్యం. దేవుని స్తోత్రం. కాబట్టి మీకు ఇన్ని వేల ప్రేయర్ సెల్స్ తెరిచినాం. ప్రేయర్ సెల్స్ తెరవడానికి ఉన్న ఉద్దేశమే అది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గంట సేపు దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ డెఫినెట్లీ మేక్స్ ఎ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్, ఇన్ యువర్ థింకింగ్. నీ జీవిత విధానంలో మార్పు వస్తుంది. నీ తలంపుల విధానంలో కూడా మార్పు వస్తుంది. ఎందుకంటే యూఆర్ ఇన్వైటింగ్ జీసస్ ఇన్ టు యువర్ మిడ్స్ట్. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రభు దిగొస్తాడు. ఎక్కడ 2-3 నా పేరట కూడి ఉన్నారో అక్కడికి నేను వస్తానన్నాడు కదా. మరి వచ్చి నీకు జ్ఞానం ఇవ్వకుండా ఉంటాడా? నీ బాధలు అర్థం చేసుకోకుండా ఉంటాడా? నీ పరిస్థితులు చక్కబెట్టకుండా ఉంటాడా? నీ ప్రయాసాలు గమనించకుండా ఉంటాడా? క్రమము నీ జీవితంలో తేకుండా ఉంటాడా? ఆయన సన్నిధి అలాంటిది. కాబట్టి అలాగూ మనం ప్రార్థన చేసి దేవుని సహాయం కోరాలి. చాలా లక్షల అప్పులు ఉన్నవారు కూడా ఉన్నారు ఇక్కడ. ల్యాక్స్ అండి, ల్యాక్స్. ఒక వ్యక్తి అన్నాడు, అమ్మ నాకు 20 లక్షల అప్పు ఉన్నది, ఏం చేస్తావయ్యా? మరి నీకు ఏదైనా ఇల్లు ఉందా అమ్మడానికి అని అడిగిన. నాకు ఇల్లు లేదు, వాకిల్లు లేదు, నాకున్నదంతా ఏంది? అప్పు. నువ్వు పెళ్లి చేసినావా, ఇల్లు కట్టినావా అంటే ఈ 2 కూడా చేయలేదు. మళ్ళీ అప్పు ఎట్లయిందయ్యా? ఏం చేయాలమ్మా, నేను జమానత్ నిలబడినా. నీకెందుకయ్యా ఇది తంట? నీవెందుకు నిలబడినావు? నీకు దేవుడు ఒక బాధ్యత ఇచ్చినాడు. నీ భార్య, నీ బిడ్డలు, నీ కుటుంబాన్ని చక్కగా పదిలంగా నడిపించమన్నాడు. ఈ అధిక ప్రసంగానికి ఎందుకు పోయినావు? ఇప్పుడు టెన్షన్, ఇప్పుడు చావడమే నాకు మార్గం అంటున్నాడు. ఇప్పుడు నేను చచ్చిపోతేనే ఈ సమస్యకు పరిష్కారం అంటున్నాడు. 3 కోరి తెచ్చుకుంటారు కష్టాలు. బుద్ధి లేని వారు బుద్ధిహీనత చచ్చెదరని ఉంది. తన ప్రవర్తన గురించి అజాగ్రత్తగా ఉండువాడు చచ్చునని ఉన్నది. కనుక స్క్వేర్ అప్ యువర్ షోల్డర్స్, ఫాలో గాడ్స్ వర్డ్, హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్, ప్రే మోర్, గాడ్ విల్ గివ్ యూ విజ్డమ్. కుటుంబం ఉన్నది అని నీవు అతిశయించడానికి వీలు కాదు. చాలామంది అతిశయిస్తారు, నాకు 6 పిల్లలకు తండ్రి నేను. 6 పిల్లలు పెంచి పెద్ద చేసి దేవుని మార్గంలో నడిపిస్తే నువ్వు అప్పుడు ఘనత పొందుతావు. నీ జీవితంలో క్రమం లేకుండా పిల్లలు ఒక్కొక్క దారి, ఏ దారి వెళ్తున్నారో నీకే తెలియకుంటే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. గంపెడు పిల్లలను సర్వనాశనానికి నడిపిస్తున్నావు. నువ్వు ఇంటి నాయకుడిగా ఉంటే నాయకుని గౌరవం నీకు ఉండాలి. చక్కగా నడిపించాలి ఇల్లు. నీకు ఒక బాధ్యత ఉంది, కుటుంబాన్ని సంరక్షించడం. భార్య త్రోవతే కరెక్ట్ మార్గంలో తెచ్చేది భర్త పని. పిల్లలు తప్పితే భర్త పని. అది ఇంటి నాయకుడు, ఇంటి యజమానుడు. భార్య చెడితే భర్త తప్పు, పిల్లలు చెడితే తండ్రి తప్పు. మరి ఊరికనే వచ్చింది ఆ పేరు.
హెడ్ ఆఫ్ ద హౌస్ అంటే హెడ్ ఎట్ట పని చేస్తుంది మన శరీరంలో? హెడ్ తెలవకుండా ఒక్క పని కాదు శరీరంలో, అన్నిటికీ కమాండ్ ఇస్తూ ఉంటుంది. హోల్ బాడీ రన్స్ వెరీ పర్ఫెక్ట్లీ. అందుకే దేవుడు నీకు ఇచ్చిన స్థాయిని నీవు కాచుకొని ఉండాలి. క్రమ పద్ధతిలో ఉంటే భార్య స్థానం, తండ్రి స్థానం, పిల్లలు వారి స్థానం, ఖర్చుల గురించి ఉన్న నియంత్రణ, దేవుని యందు భయభక్తులు కలిగి వ్యర్థమైన వాటి చూడకుండా, ఖర్చులు పెట్టకుండా, దేవుడిచ్చిన సంపాద్యంతో అణిగి మణిగి దేవుని భయంతో బ్రతికినప్పుడు నీవు అప్పు చేయవు. బైబిల్లో ఉంది, నువ్వు అనేక జనములకు అప్పు ఇచ్చువానిగా చేస్తాడంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు కుటుంబము అప్పుల బాధలు అని పేరు పెట్టినాను దీనికి. ఫ్యామిలీ అండ్ ఫైనాన్షియల్ సెట్ బ్యాక్స్. అందరూ ఒకసారి లేచిన పడితే ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. యేసే నా పరిహారి, యేసే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకొని, నీకు ఎక్కడ నీవు క్రమం తప్పినావు, ఎక్కడ నువ్వు అదుపు తప్పినావు, ఎక్కడ దేవుని మాటలకు అవిధేయత చూపినావు, ఎందుకు ఈ శ్రమ నీకు ఈరోజు, కొద్దిగా కుదుటపడి ఆలోచించి ప్రభు సన్నిధిలో నీ భారాన్ని తెలియజేస్తే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు కలిగిన ప్రభు నిన్ను కటాక్షించి నీకు ఒక కుదురుమాటు నీ జీవితంలో తేగలడు. ఆయన సమస్తము చేయగలడు, ఏదైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు. ఆయన ఉద్దేశించిన ఏ కార్యము నిష్ఫలం కాదు. నీకు ఏ దిక్కు నుండైనా సహాయం చేయగలడు, నీ బంధకాల నుండి విడిపించగలడు. పర్వతములు ఆయన సన్నిధిలో మైనమ్మల కరిగిపోతుందని ఉంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు అప్పుల బాధల నుండి నేను విడిపిస్తాడు. అప్పిచ్చేవానిగా చేయగలడు, మిగిలిపోయే ధనాన్ని నీకు ఇస్తాడు. క్రీస్తు యేసు తన ఐశ్వర్యంలో నీ ప్రతి అక్కర తీరుస్తాననే వాగ్దానం ఉంది. నువ్వు భయపడవసరం లేదు, దిగులు పడే అవసరం లేదు. ప్రార్థన చేయి. నథింగ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ప్రేయర్. నిస్సహాయ స్థితిలో నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో నీ యొక్క అవకతవకలు, నీ నిస్సహాయత తెలియజేసినప్పుడు బలమైన హస్తము నీకు తోడుంటుంది. మాటి మాటికి చేసిన తప్పులు చేస్తూ ఇరుకులో పడి కుటుంబాలంతా వినాశం అయిపోతుంది. నెమ్మది లేని కుటుంబాలుగా నశిస్తూ ఉన్నారు. నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. వివేకం లేదు, వివేచన లేదు, విచక్షణ లేదు. దేవుడిచ్చిన దీవెనలు ఎలా కాపాడుకోవాలనో తెలివి లేదు. అయినా నాకు జ్ఞానం దయచేయి. తను నేను చేసే ప్రతి పాపాన్ని క్షమించునైనా, భ్రమపరిచి ఆత్మను బంధించు ప్రభువా. వ్యర్థమైన ఖర్చులన్నీ కొట్టివేయి తండ్రి. నువ్వు దీవిస్తేనే అది దీవెన, అది ఎన్నటెన్నటికీ దీవెన అని వాక్యం విన్నాం. ఈ ఆశీర్వాదం పొంది నా కుటుంబం నీ సన్నిధిలో కనబడాలి, ఎవరు కూడా దారి తప్పొద్దని దావీదు రాజు ప్రార్థిస్తున్నాడు. నాకు అంతే చాలంటున్నాడు. నన్ను ఎక్కడి నుండి నువ్వు ఎక్కడికి తీసుకొచ్చినావయ్యా? గొర్రెల దొడ్డిలో నుండి సింహాసనం ఎక్కించే శక్తి నీకున్నది. దీనులను ఉన్నతమైన స్థలంలో పెట్టగలడు ఆయన.
పెంట కుప్పల మీద నుండి దరిద్రులను సింహాసనం మీద ఎక్కించగలడు. అది నీ శక్తి, నీ బలము, నీ తెలివి కాదు. దేవునికి నీవు అప్పగించుకున్నప్పుడు నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు, నీకు పుట్టిన వారిని దీవిస్తాడు, నీ స్థితిగతులన్నీ మారుస్తాడు, నీకు లేనివి అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీ యొక్క వాక్యము మాకు తెలివి లేని వారికి తెలివి పుట్టిస్తుంది నాయన. నీ వాక్యం వెల్లడి అవుటతోడనే చీకటిలో వెలుగు కలుగుతుందన్నావు. జ్ఞానం లేక నశించడం కంటే దేవుని వాక్యం విని ప్రవర్తన మార్చుకోవడం ఎంత ఉత్తమమైంది ప్రభువా. కాబట్టి నీ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మేమందరం నేర్చుకోవాల్సిన కార్యాలు ఎన్నో ఉన్నాయి తండ్రి. పరిశుద్ధ గ్రంథం ఒక సముద్రంలాగా ఉన్న జ్ఞానంతో నింపబడి ఉంది ప్రభు. మా బ్రతుకులు మార్చగలవు తండ్రి. ఎవరైతే అప్పుల్లో చిక్కుకొని ఉన్నారో, మితిమీరిన ఖర్చులు చేసి అప్పుల బాధలో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు, ఎటు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు, అట్టి వారికి నీ సహాయం అందించమని తండ్రి, వారు పడిన గోతిలో నుండి పైకి లేచి సమతల భూమిలో చక్కగా నడుచుకోవడానికి ఉన్న కృపను వారి పట్ల చూపమని, దేవుని వాక్యం విన్న వారిని అందరినీ మీరు సందర్శించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువే